మేషరాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు నేను చెప్పబోయే ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేంటంటే అనవసరమైనటువంటి విషయాలకి అనవసరంగా మొండితనానికి పోయి అనవసరమైన ఘర్షణలకి తావివ్వటం, వాగ్వివాదాలకి తావివ్వటం, అలాగే అనవసరమైన పట్టుదలకి పోయి కోర్టు కేసులు వేయటం, అలాగే అనవసరంగా ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి మీ కోపం కొంతమంది మీద తీవ్రంగా వస్తూ ఉంటుంది. వాళ్ళ మీద మీ ప్రతాపం అంతా చూపించడం చేయటం వల్ల అపారమైన ధన నష్టం కలుగుతుంది. మీకంటే చిన్న స్థాయి వ్యక్తులతో మీరు ఘర్షణ ఏర్పరచుకోవటం వల్ల మీకు పరువు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అనవసరమైనటువంటి వివాదాల్లో కోర్టులను ఆశ్రయించడం వల్ల ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది. కనుక ఇవి ప్రయత్నపూర్వకంగా మానుకోవడం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. వృషభ రాశి వారి విషయంలో ఒక ముఖ్యమైనటువంటి సూచన చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే వృషభ రాశి వారు సహజ సిద్ధంగా వాళ్ళకు వచ్చేటువంటి కష్ట నష్టాలని, బాధల్ని అన్నిటినీ దిగమింగుకుని ఓర్పుగా ఎంతో సహనంతో కార్యసాధన కోసం ప్రయత్నం చేస్తారు. దీనికోసం ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరాలైనా సరే చాలా ఓర్పుగా ఎదురు చూస్తారు. ఇది వీళ్ళలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి అంశం. ఈ అంశాన్ని మీరు మరింత బలంగా మార్చుకోండి. తద్వారా మీరు మరింత శక్తివంతులయ్యేటువంటి అవకాశం పుష్కలంగా మీకు లభిస్తుంది. వీటితో పాటుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే మీ కష్టాలకి ఎవరో కారణం కారు, మీ బంధుమిత్రులే మీ కష్టాలకు కారణం అవుతారు. మిథున రాశి వారికి జీవితంలో అతి ముఖ్యమైన పరిహారాన్ని ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే ఈ పరిహారం ఎప్పుడు చేయాలో కూడా చెప్తాను. అదేమిటంటే మీకు జీవితంలో భరించలేనటువంటి కష్టాలు ఎదురైనప్పుడు, మీరు తీర్చలేని సమస్య మీకు ఎదురైనప్పుడు, అలాగే అతి ముఖ్యమైన పని ప్రారంభించాలనుకున్నప్పుడు, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, కొత్తగా ఇట్లా వివాహ సంబంధాన్ని చూడాలనుకున్నప్పుడు, ఇటువంటిది ఏదైనా సరే జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఒక 4 వస్తువులు చెప్తాను. ఆ 4 వస్తువుల్లో మీకు ఏది కుదిరితే అది దానం చేసి ఆ పనిని ప్రారంభిస్తే మీరు చేయబోయేటువంటి పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాటిల్లో మొట్టమొదటగా నెయ్యి. 1 నెయ్యి, 2 శంఖం, 3 ఏనుగు, 4 కంచు పాత్ర. వీటిల్లో మీరు ఏది చేయగలిగితే అది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బుధవారం నాడు దానం చేసి ఆ పనిని ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. కర్కాటక రాశి వారికి ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా, అలాగే కొత్తగా ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకోవాలనుకుంటున్నా, జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించాలనుకుంటున్నా, కుటుంబంలో ఎవరికైనా సరే వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా, ఇట్లా ఏదైనా సరే అతి ముఖ్యమైన పనిని మీరు చేయాలనుకున్నప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాల్లో మీకు కుదిరిన పరిహారాన్ని చేసి గనక ప్రారంభిస్తే మీకు తిరుగులేనటువంటి విజయం సంప్రాప్తం అవుతుంది. ఇది తథ్యం. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీకు అవకాశం దొరికితే ప్రతినిత్యం పాదరసలింగాన్ని అర్చించండి. ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ మీకు. వీటితో పాటుగా శుక్రవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించండి. ఇంకా మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్రవారం నాడు పాలతో నిండినటువంటి వెండి పాత్రని మీ దగ్గరలో ఉన్న శివాలయంలో దానం చేయండి. ఇది చేసి మీరు ఏ పని చేసినా విజయం లభించి తీరుతుంది. సింహరాశి వారికి చెప్పదగిన అతి ముఖ్యమైన సూచన ఒకటి ఉంది. వీలైతే అది పాటించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు రాబోయేటువంటి ధన నష్టాన్ని చాలా తేలిగ్గా అదుపు చేయగలుగుతారు, అడ్డుకోగలుగుతారు, ఆర్థికంగా బలపడగలుగుతారు. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే సహజంగానే పట్టుదల, ధైర్యం అధికంగా ఉండేటువంటి సింహరాశి వాళ్ళు ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందడుగు వేస్తారు. తద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఇది కరెక్టే. కానీ అనవసరమైనటువంటి కోపతాపాలకి గురి కావద్దు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా మీ స్థాయికి తగని వాళ్లతో గొడవలు పెట్టుకోవటం, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం, అంటే ఏదైనా ఒక పని చేసే ముందు ఏమవుతుంది అని నిర్లక్ష్య ధోరణితో నిర్ణయాలు తీసుకోవటం, ఇటువంటివన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా అదుపు చేయండి. అదుపు చేసేటట్లయితే మీకు ధన నష్టం అనేది ఎప్పటికీ ఏర్పడదు. కన్యా రాశి వారికి
అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియచేస్తాను. మీకు చేతనైతే పాటించండి. నేను చెప్పేటువంటి అంశాన్ని పాటించటం వల్ల మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి ధన నష్టాన్ని, అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని చాలా ఈజీగా అరికట్టగలుగుతారు. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే, మీకు ఈ శనిగ్రహ ప్రభావం వల్ల తరచుగా చంచలమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. మనసు ఒక చోట స్థిరంగా ఉండదు. ఈ గంటలో ఉన్నటువంటి బుద్ధి ఇంకో గంటకి మారిపోతూ ఉంటుంది. దీనివల్ల తీసుకునేటువంటి నిర్ణయాలు నిర్ణయాత్మక శక్తి తగ్గిపోతుంది, ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కనుక మీరు ప్రయత్నపూర్వకంగా స్థిరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి. అవసరమైన సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించండి. అనవసరమైన సమయంలో అనవసరమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉన్న పరువు, పేరు ప్రతిష్టలు, డబ్బు పోగొట్టుకోకండి. ఇది చాలా ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. తులారాశి వారికి ఒక ముఖ్యమైన సూచన చేయాలనుకుంటున్నాను. అది మీకు చేతనైతే, కుదిరితే పాటించి మంచి శుభ ఫలితాలు పొందండి. అయితే ఇక్కడ ఈ సూచన చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే రాబోయేటువంటి ధన నష్టాలని, అనవసరమైన ఖర్చుల్ని అదుపు చేయగలుగుతారు. వీటితో పాటుగా అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోకపోవటం వల్ల మంచి మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. అదేమిటంటే, జీవితంలో మీకు అనేక సార్లు భార్య మూలకంగా కానీ, తల్లిగారి మూలకంగా కానీ, సోదరి అంటే అక్క చెల్లెల మూలకంగా కానీ అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. ఇటువంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించి తెల్లటి పట్టు వస్త్రాలు కానీ, ఎర్రటి పట్టు వస్త్రాలు కానీ సమర్పించండి. మంచి విజయం లభిస్తుంది. ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి సూచన, పరిహారం అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు ఇవ్వబోతున్నాను. అది కాస్త గమనించి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదేంటంటే, మీకేదైనా ఒక పని ఆగిపోయినా, రావాల్సినటువంటి మొండి బకాయిలు రాకపోయినా, ఒక పని ప్రతిసారి వాయిదా పడుతూ ఉన్నా, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే విఘ్నాలు వస్తూ ఉన్నా, అలాగే మొండి బకాయిలు వసూలు చేసుకోవటానికి ఇట్లా ఏదైనా సరే, ఏదైనా ఒక ముఖ్యమైన పని జరగాలి అని మీరు అనుకున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మందిరంలో, అది కూడా అవకాశం ఉంటే దక్షిణముఖ ఆంజనేయ స్వామి మందిరంలో సుందరకాండ పారాయణ చెయ్యండి. ఇలా చేస్తే మీరు ఏ పని అనుకున్నా విజయం తథ్యం తథ్యం తథ్యం. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. ధనురాశి వారికి అతి ముఖ్యమైనటువంటి ఒక సూచన చెయ్యాలని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్రయత్నం చేయండి, మంచి శుభ ఫలితాలు పొందండి. దీనివల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే, ఫైనాన్షియల్గా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, అలాగే కాలం కలిసి రాక, అదృష్టం అందక ఇబ్బంది పడేటువంటి ధనురాశి వాళ్ళు, ఎంతో కాలంగా పెండింగ్ పడిపోయినటువంటి పనులు పూర్తిగా ఇబ్బంది పడేటువంటి ధనురాశి వాళ్ళు, అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ధనురాశి వాళ్ళు ఎవరైనా సరే మీరు చేయవలసిన కొన్ని పరిహారాలు చెప్తాను. వాటిల్లో మీకు తోచింది చేయండి. ఏది చేసినా సరే తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వీటితో పాటుగా నేను చెప్పబోయే పరిహారాల్లో మీరు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం, ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇది చేసి అది చేస్తే మీకు విజయం తథ్యం తథ్యం తథ్యం. వాటిలో మొట్టమొదటిగా ప్రతి గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. అలాగే జీర్ణ శివాలయాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. నిత్య శివారాధన చేయండి. గురువారం నాడు రుద్రాభిషేకం జరిపించుకోండి. అలాగే మరి ముఖ్యంగా ఈ ధనురాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు సువర్ణ లింగాన్ని అర్చించేటట్లయితే అష్టైశ్వర్యాలు సంప్రాప్తం అవుతాయి. అలాగే ఈ ధనురాశి వాళ్ళు తండ్రి వల్ల కానీ, తండ్రి వంటి వాళ్ళ వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉండేటట్లయితే తప్పనిసరిగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. వీటిల్లో ఏది చేసినా కూడా ధనురాశి వాళ్ళకి సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రయత్నించండి, జరిగి తీరుతుంది. మకర రాశి వారికి ఒక చిన్న సూచన, సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీకు చేతనైతే, మీకు నచ్చితే పాటించండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. అదేంటంటే, ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకున్నా, లేదా ఒకవేళ ఉదాహరణకి మీ పిల్లల్ని ఫారిన్ పంపించాలన్నా, ఉద్యోగంలో సెటిల్ చేయాలన్నా, మీ పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేయాలన్నా, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే
ఈ పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ సంకల్పం తీసుకున్నప్పుడు ఆ పని చెయ్యక ముందే వచ్చేటువంటి గురువారం కానీ ముఖ్యంగా సోమవారం కానీ శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం జరిపించుకుని ఆ తర్వాత ప్రయత్నం చేయండి. ఆ పని ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. అట్లాగే మకర రాశి వాళ్ళు మరి ముఖ్యంగా జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. కుంభరాశి వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సూచన కావచ్చు, సలహా కావచ్చు. మీకు ఏమాత్రం నచ్చితే వీలైనంత వరకు పాటించడానికి ప్రయత్నం చేయండి. మంచి అభివృద్ధిని సాధించండి. అంటే నేను చెప్పేటువంటి సూచనని పాటిస్తే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. జీవితంలో మీకు అనేక సార్లు అపవాదులు, అవమానాలు గతంలో చాలాసార్లు ఎదురై ఉంటాయి. వాటి నుంచి సునాయాసంగా బయటపడటానికి కానీ, అలాగే విపరీతమైనటువంటి ఒత్తిడికి, స్ట్రెస్కి గురై ఉంటారు. దాని నుంచి బయటపడటానికి కానీ, అలాగే కుంభరాశి వాళ్ళకి అదృష్టం ఆమడ దూరంలో వెళుతూ ఎక్కిరిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి కానీ ప్రతినిత్యం నిస్సందేహంగా శివారాధన చేయండి. సువర్ణలింగాన్ని అర్చించేటట్లయితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. లేదా అంత చేయలేకపోతే మీ ఇంట్లో ఒక చిన్న నల్లటి శివలింగాన్ని పెట్టుకుని నిత్యం శివలింగాన్ని పూజించేటట్లయితే కుంభరాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇందాక నేను చెప్పినటువంటి బాధలు, అవమానాలు, ఇబ్బందులు వీటన్నింటి నుంచి కూడా చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. వీటితో పాటుగా కుంభరాశి వాళ్లకు ఇంకొక విషయం కూడా చెప్తాను. అదేంటంటే ఇక్కడ శివారాధన, శివలింగాన్ని పూజించటం, అర్చించటం, అభిషేకించటం ఏదైతే ఉంటుందో అది ఎవరైనా చేయొచ్చా అంటే కుల జాతితో పని లేకుండా ఈ కులం వాళ్ళు చేయొచ్చు, ఆ జాతి వాళ్ళు, ఇవేమీ లేదు. ఎవరైనా సరే శివలింగాన్ని అర్చించవచ్చు. దీంతో పాటుగా ఆడవాళ్ళు పూజించచ్చా, మగవాళ్ళు పూజించచ్చా, ఇలా ఏం పెట్టుకోవద్దు. దీనికి లింగభేదం కూడా లేదు. ఇది నిర్వివాదమైన అంశం. ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా అష్టైశ్వర్యాలు పొందాలనుకుంటారో వాళ్ళు నిత్య శివార్చన చెయ్యండి. మీనరాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన సూచన లేదా సలహా ఇవ్వాలనుకుంటున్నాను. అది మీకు నచ్చితే, మీకు ఇష్టమైతే గమనించి పాటించండి, కొంచెం ఆలోచించండి. ఈ మీనరాశి వాళ్ళకి శనిగ్రహ ప్రభావరీత్యా లేదా గురుగ్రహ ప్రభావరీత్యా ఈ రెండు గ్రహాలు మీనరాశి మీద చాలా ఎక్కువ పనిచేస్తాయి. ఈ గ్రహ ప్రభావరీత్యా మీకు అదృష్టం అనేటువంటిది గురుగ్రహ ప్రభావరీత్యా ఎప్పుడు కలిసి వస్తూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అదృష్టం మిమ్మల్ని ఎప్పుడు బయటేస్తూ ఉంటుంది. మరి అటువంటి అదృష్టాన్ని పెంపొందింప చేసుకోవడానికి మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో చెప్పినటువంటి గురువు యొక్క పరిహారాలని పాటించండి. ఎట్ ది సేమ్ టైము శనిగ్రహ ప్రభావం వల్ల ఎప్పుడూ కూడా చేసేటువంటి పనుల్లో ఆటంకాలు, ప్రతినిత్యం అవమానాలు, ఎవరికైతే మేలు చేస్తారో వాళ్ళ నుంచి అవమానాలు పొందటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక ఈ గురువు యొక్క బలాన్ని మీరు పెంచుకోగలిగితే శని ప్రభావం అనేటువంటిది మీ మీద దాదాపుగా తగ్గిపోతుంది. మీరు తరచుగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా తగ్గుతాయి. ప్రయాణాల్లో కూడా దుర్వ్యయం తగ్గుతుంది. అంటే అనవసరమైన ప్రయాణాలన్నీ ఆగిపోతాయి. ఆర్థికంగా ముందుకెళ్ళగలుగుతారు. కనుక ఈ ఒక్క అంశాన్ని కొంచెం అర్థం చేసుకుని పాటించడానికి ప్రయత్నం చేయండి.